వీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 8-9 వచనాలలో యుగాంతంలో వచ్చే మహాశ్రమల కాలాన్ని ఇది సూచిస్తుంది. విశ్వాసరహితులైన యూదులు 3/2 వంతులు హతమవుతారు. 3వ భాగం మాత్రం మిగులుతారు. ఆ 3వ భాగమును అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుస్తాడు. బంగారంను శోధించినట్లు వారిని శోధించి వారిని తిరిగి సమకూరుస్తాడు. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర ఆలకింతును అని దేవుడు అవిధేయతతో నిండిన ఇశ్రాయేలీయులు వారి మీదకు వచ్చే శిక్షను, వారి నుండి వేరు చేసిన ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటలు ఇవి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 8-10 వచనాలలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు పూర్వం నుండి ఆయన ఆజ్ఞలు వినకుండా చెవులు మూసుకున్నారు. ఆ విధంగా వారు దేవుని ఆజ్ఞలను వినాలనే పిలుపు ఈ అధ్యాయంలో కనబడుతుంది. వినడం అంటే కేవలం చెవులతో వినడం మాత్రమే కాదు, ఏమి విన్నారో ఆచరించడం కూడా ముఖ్యం. ఆ విధంగా చేయకపోవడం వలన దేవునికి కోపం రేపిన వారుగా ఉంటారు. దేవుడు తన ప్రజలను సమూలంగా నిర్మూలించడు. వెండిని శుద్ధి చేయడానికి కొలిమిలో అధిక ఉష్ణోగ్రత దగ్గర పుటం వేసి అందులోని మాలిన్యాలన్నిటినీ తొలగిస్తారు. ఇది ఒక వ్యక్తిని లేదా ఒక సమాజాన్ని పాపానికి దూరం చేసి పవిత్రపరచడాన్ని సూచిస్తుంది. ఇలా దేవుని వైపు మరలుకొన్న ప్రజలకు 50వ సంకీర్తన 15వ చరణంలో ఉన్నట్లుగా తిరిగి ఆయన చేర్చుకుంటాడు. అలాంటి వారి కష్టకాలంలో మనం దేవునికి మొరపెట్టాలని దేవుని ఉద్దేశం. ప్రార్థనలు వినడం, ఆత్మతో సత్యముతో ప్రార్థించే వారికి సహాయం చేయడం ఆయనకు అతి ప్రియం. తన ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో చేసే ప్రార్థనలు ఆయన ఆలకించి జవాబు దయచేస్తాడు. ఆమేన్.